నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు జాతీయ రహదారిపై 4 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన కారు అగ్నికి ఆహుతైంది. ఈ నెల 20వ తేదీన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కారును పక్కకు లాగి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ రోజు అదే కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో మంటలు ఎలా వ్యాప్తి చెందాయన్నది అంతు చిక్కడం లేదు. ప్రమాదంపై కొడవలూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు జిల్లా కేంద్ర కారాగారం నుంచి 2 రోజుల సిట్ అధికారుల విచారణకు కృష్ణపట్నం పోర్టులోని పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో ఒంగోలు ఎంపీ బాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమ మైనింగ్ పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. దీనిపై కోర్టును ఆశ్రయించిన సిట్ అధికారులు 2 రోజులకు తమ కస్టడీలోకి ఇవ్వాలని కోరగా నేడు కోర్టులో అనుమతి తీసుకుని కృష్ణపట్నం పోర్టులోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A2గా ఉన్నారు.